అందరికీ వందనాలు. ఆ పరమతండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు తన పరిచర్యలో భాగంగా ఎన్నో సూచక క్రియలు, అద్భుత కార్యాలు చేయటం ద్వారా, ఆయన ప్రసంగాల ద్వారా అనేక మందిని ఆయన శిష్యులుగా ఆయన చేసుకున్నారు. వారిలో ప్రత్యేకంగా పిలువబడి చివరి వరకు ఆయనతో కలిసి జీవించి యేసుతో అతి సమీపంగా ఉండిన యేసుక్రీస్తు యొక్క శిష్యులు 12 మంది. వారు విద్యలేని పామరులైనప్పటికీ మనుషులు పట్టే జాలలుగా మార్చిన యేసుతో సమానమైన కార్యాలు జరిగించి సువార్తను ప్రకటించి భూలోకాన్ని తలక్రిందులు చేసేవారుగా అపోస్తులుగా పిలువబడ్డారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని యేసు చెప్పిన మాట ప్రకారం ఆ 12 మంది శిష్యులు తమ సువార్త ప్రకటనలో భాగంగా ఎన్నో ఆటంకాలు, మరెన్నో హింసలను ఎదుర్కొన్నప్పటికీ ప్రపంచ దేశాలకు యేసుక్రీస్తును పరిచయం చేయడంలో ఎంతమాత్రం వెనకాడలేదు. చివరకు తన ప్రాణాలను సహితం లెక్క చేయకుండా హతసాక్షులుగా మారిపోయారు. వారు ఎవరు? వారు ఎటువంటి మరణాలు పొందారు? ఎక్కడకు చేరారో ఇప్పుడు మనంతా తెలుసుకుందాం. మొదటగా అపోస్తుడైన ఫిలిప్ను ఫొగియా ప్రాంతం వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న సమయంలో కొరడాలతో కొట్టబడి, క్రూరంగా హింసింపబడి, సిలువ వేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాను. నేను దేవుని బలిపీఠం చెంతకు చేరాను. నేను అపోస్తులుడైన మత్తయిని ఇథియోపియాకు వెళ్ళి అన్యజనులకు సువార్త ప్రకటించుండగా ఇనుప మేకులతో భూమిలోకి గుర్చబడి, బల్లెంతో శిరఛేదనం చేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాను. నేను దేవుని బలిపీఠం చెంత చేరాను. నేను అపోస్తుడని యాకోబును. నేను చనిపోవుటకు కొనిపోబడుతున్న సమయంలో యుద్ధంలో గెలిచిన వీరుని వలె ఉత్సాహంగా వధింపబడే స్థలానికి చేరుకుని శిరచ్ఛేదనం చేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారాను. నేను దేవుని బలిపీఠం చెంతకు చేరాను. నేను అపోస్తుడైన బర్తలోమైని అర్మేనియా దేశంలో సువార్తను ప్రకటిస్తుండగా అన్యులు నాపై కోపించి నా చర్మాన్ని వలిచి నా చర్మంతోనే మరలా నా శరీరాన్ని కొట్టి సిలువ వేయగా సంతోషంతో ఆ బాధను అనుభవించి క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాను. నేను దేవుని బలిపీఠం చెంత చేరాను. నేను యేసుక్రీస్తు యొక్క ప్రియ శిష్యుడును అపోస్తుడైన యోహానును ఎఫెసీలో బంధించి రోమాకు తీసుకువెళ్ళి మరుగుచున్న నూనెలో నన్ను చంప ప్రయత్నించగా నేను మరణించకపోగా పద్మాసు ద్వీపంను ఖైదీగా బంధింపబడి అక్కడ నుండి ప్రపంచానికి ప్రకటన గ్రంథాన్ని అందించి సాధారణ మరణం పొందాను. నేను దేవుని బలిపీఠం చెంత చేరాను. నేను అపోస్తుడైన జిలేతు అనబడిన సీమోనును అనేక దేశాలలో క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఉండగా సిరియా దేశపు గవర్నర్ ఆదేశం మేరకు హింసింపబడి సిలువ వేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాను. నేను దేవుని బలిపీఠం చెంత చేరాను. నేను అపోస్తుడైన పేతురును. రోమా పట్టణంలో ప్రభువు వలె సిలువ వేయబడుటకు అర్హుడని కానని తలకిందులుగా నన్ను సిలువ వేయమని కోరి క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాను. నేను దేవుని బలిపీఠం చెంత చేరాను. నేను అపోస్తుడైన అల్ఫయి కుమారుడు యాకోబును. దేవాలయం శిఖరం నుండి క్రిందకి త్రోయబడి అప్పటికీ చనిపోలేదని నన్ను దుడ్డుకర్రతో నలగొట్టి చంపారు. నేను కూడా క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాను. దేవుని బలిపీఠం చెంత చేరాను. నేను అపోస్తులుడైన ఆంద్రేయను. పత్రాస్ నగరంలో వ్యతిరేకతల మధ్య ధైర్యంగా క్రీస్తు సువార్తను బోధిస్తుండగా ఎక్స్ అనే ఆకారం గల శిలువపై 3 దినములు వేలాడదీగా నేను మరణించి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారాను. నేను దేవుని బలిపీఠం చెంత చేరాను. నేను అపవస్తుడైన తద్దయ్యని అర్మీనియా ప్రాంతంలో క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించుచుండగా కర్రలతో కొట్టబడి సిలువకు వేలాడదీయబడగా ప్రాణాలను పణంగా పెట్టి క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాను. దేవుని బలిపీఠం చెంత చేరాను.
నేను అపోస్తుడనైన మత్తయ్యను. నేను టర్కీ ప్రాంతంలో రాళ్లతో కొట్టబడి శిలువ మరణం పొంది క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాను. నేను దేవుని బలిపీఠం చెంత చేరాను. నేను అపోస్తులైన తోమాను. భారతదేశంలో దేవుని సువార్త ప్రకటించి 12 సంఘాలు స్థాపించి ఆ తర్వాత మద్రాసు నగరంలో అన్యజనుల చేత బల్లెంతో పొడవబడి చనిపోయి క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాను. నేను దేవుని బలిపీఠం చెంత చేరాను. అపోస్తులైన పౌలును. రోమా పట్టణంలో రెండోసారి చెరచాలలో బంధించబడి శిక్ష అనుభవించి చెరచాదనం చేయబడి క్రీస్తు కొరకై హతసాక్షిగా మార్చబడ్డాను. నేను దేవుడు బలిపీఠం చెంత చేరాను. ఇదిగో విన్నారు కదండి యేసుక్రీస్తు యొక్క శిష్యుల తెగింపు జీవితం. ప్రభువు కొరకు వీరందరూ ఘోరమైన మరణాలు పొందినప్పటికీ వీరు ప్రకటించిన సువార్త, వీరు చేసిన పరిచర్యలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఎందుకంటే వీరు నమ్మి వెంబడించిన యేసు మరణాన్ని గెలిచిన సజీవుడు, పునరుద్ధానుడు. శరీరమును కాక ఆత్మను చంపేవానికి భయపడమని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా శరీరమును చంపేవారికి ఏమాత్రం భయపడక, ఎంత మాత్రము బెదరక వధింపబడిన వీరి ఆత్మలు దేవుని బలిపీఠం కింద దాచబడి ఉన్నాయి. ఈ అపోస్తలులైన శిష్యుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. వీరెంతో ధన్యులు. వీరే కాదు, ఎందరో దేవుని సేవకులు, సువార్థికులు, మిషనరీలు క్రీస్తు సువార్త నిమిత్తం హతసాక్షులయ్యారు. క్రీస్తు శిష్యులైన వీరందరినీ భయంకరంగా హింసించి మరణానికి అప్పగించిన వారందరినీ సహితం క్రీస్తు ప్రేమతో క్షమించి మరణానికి తల వంచారు. తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును గాని నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును అనే మాట ప్రకారం ఈనాడు నిజ క్రైస్తవులుగా ప్రాణప్రదంగా ఎంతమంది ఆయనను సేవిస్తున్నాం. అనుదినము నూతనమైన వాత్సల్యంతో, నూతనమైన ప్రేమతో, వాగ్దానాలతో, ఆశీర్వాదాలతో మన నింపుతున్న యేసయ్య అన్నిటికీ మించి మనందరి కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో ఉండాలని ఆశిస్తున్నాడు. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడల్లా మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది అనే మాటను బట్టి ఎందరూ ఆయన కొరకు నేటి దినాల్లో నిలవగలము. దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనే కాక రాబో జీవం కొరకు ప్రయోజనకరమై ఉన్నదని గ్రహించి దేవుని సువార్తకు పర్మిషన్లు ఇవ్వకున్నా, సేవకులను హింసిస్తున్నా, విశ్వాసులను భయపెడుతూ ఉన్నా సరే క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి క్రీస్తు కొరకు ఎంతమంది సిద్ధంగా ఉన్నాం పరీక్షించుకుందాం. ఈనాడు ఎంతమంది ప్రభు కొరకు, ప్రభు పక్షంగా నిలబడవలసిన సమయం వస్తే మన ముందు దేవుని బలిపీఠం చెంత ఉన్న ఈ శిష్యుల వలె ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఒక్కసారి ఆలోచించుకొని మరణం వరకు నమ్మకంగా ఉండాలని, దేవుని కొరకు నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ద సేవియర్స్ బ్లెస్సింగ్ చర్చ్ తరపున మీ అందరికీ మా ప్రేమపూర్వక వందనాలు.